నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం కొన్నిదల గ్రామాన్ని పవన్ కళ్యాణ్ గారు దత్తత తీసుకోవడం జరిగింది. అక్కడ అభివృద్ధి పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ విశేషం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సర్నేమ్ కొనిదల అండ్ ఆ ఊరి పేరు కూడా కొనిదల. 2019 ఎన్నికల ప్రచార సమయంలో పవన్ కళ్యాణ్ గారు నంద్యాలకు వెళ్ళినప్పుడు కొనిదల గ్రామస్తులు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని తమ ఊరిని దత్తత తీసుకోమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానిపైన పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడం జరిగింది. అందుకు ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఆ కొనిదల గ్రామం అభివృద్ధి చేయడానికి ఆయన సంకల్పించడం జరిగింది. అప్పుడే అక్కడ పనులు కూడా చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. అంతర్గత రోడ్లు అయితేనేమి, బయట వేరే ఊర్లో కనెక్ట్ అవ్వడానికి రోడ్లు అయితేనేమి, అక్కడ బిల్డింగ్స్ అయితేనేమి, పార్కులు అయితేనేమి, అంతేకాకుండా 19 ఇళ్ళు కూడా కట్టించడం జరిగింది. అంతేకాకుండా డైలీ ఏదైతే ఉపాధి కల్పించడానికి అక్కడ అనేక ఏర్పాట్లను కూడా చేస్తూ ఉన్నారు. జీవనోపాధి కలిగించడానికి ఆ ఊరి ప్రజలకు స్కూల్లో రీమోడలింగ్ చేస్తూ ఉన్నారు. ఇలా అనేక విధాలుగా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కొనిదల గ్రామాన్ని రాష్ట్రంలోనే ఒక మోడల్ విలేజ్గా తీర్చిదిద్దాలనేది పవన్ కళ్యాణ్ గారి ధ్యేయం అంట. ఆ విలేజర్లు చెప్తా ఉన్నారు. సో నిజంగా ఇలా పెద్ద పెద్ద నాయకులు ఒక చిన్న పల్లెటూరుని ఏదైతే దత్తత తీసుకునే ఒక కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు తీసుకురావడం జరిగింది. ఇలా ప్రతి ఒక్క ఎంపీలు కూడా ఒక్కొక్క విలేజ్ని దత్తత తీసుకోవడం జరిగింది. మనకు తెలుసు సచిన్ టెండూల్కర్ కూడా నెల్లూరు జిల్లాలోని కండ్రేగుల అనే ఒక ప్రాంతాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. అక్కడ చాలా అభివృద్ధి పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఈ విధంగా దత్తత తీసుకోవడం అనేది ఒక విలేజ్ని అక్కడ అభివృద్ధి చేయడం అనేది నిజంగా ఒక మంచి పథకం అని కూడా అందరూ దాన్ని శ్లాఘిస్తూ ఉన్నారు.